ఎఫ్టీవీ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఎఫ్టీవీ న్యూస్. ఈ రోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొత్తవలస గ్రామ పార్టీ కమిటీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదేశాల మేరకు టీడీపీ కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు కోళ్ల వెంకటరమణ అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి కొత్తవలస గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా పప్పు అప్పలరాజు మరియు ప్రధాన కార్యదర్శిగా కర్రి సూర్యనాగరాజును నియమించి గ్రామ కమిటీని వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తవలస మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్లు గొరపల్లి రాము, కొరుపోలు అప్పారావు, బొబ్బాది శ్రీను, కనకాల శివ, బంగారు రమేష్, గొంప దుర్గా ఉమేష్ మరియు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 20 వార్డుల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పత్రికా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాకు తెలిసినంత వరకు ఈ గ్రామ కమిటీ ఎన్నిక ఈ ప్రజాస్వామ్యబద్ధంగా అందరిని కూర్చోబెట్టి అందరి సలహాలు సూచనలు తీసుకొని ఎన్నిక జరిగిందేనంటే నాకు తెలిసి రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిది కొత్తవలస గ్రామంకి ఆ ఖ్యాతి దక్కిందని నేను అనుకుంటున్నాను. ఎందుచేతనంటే గతంలో మనం గ్రామ కమిటీలు వేసాం, మండల కమిటీలు వేసాం, ఎక్కడో కూర్చొని 4-5 కూర్చొని పలానోడిని గ్రామ కమిటీ అధ్యక్షుడు, కార్యదర్శి. ఘోరం ఏంటంటే ఆ వేసిన అధ్యక్షుడి కార్యదర్శికి కూడా తెలియదు నేను అధ్యక్షుడు కార్యదర్శి అని కూడా పరిస్థితి అప్పుడు ఉండేది. కానీ ఇవాళ కాలక్రమేణా పరిస్థితులన్నీ మారిపోయి ఎప్పుడైతే ఈ మొబైల్ యుగం వచ్చిందో, ఈ ఇంటర్నెట్ తోటి మనం పోటీపడి ఎప్పుడైతే మనం సహజీవనం చేస్తున్నామో మరి అన్ని కార్యక్రమాలు పూర్తిగా భిన్నంగా జరుగుతున్నాయి మన తెలుగుదేశం పార్టీలో. దానికి అనుగుణంగానే ఈరోజు మన కొత్తవలస మేజర్ పంచాయతీ గ్రామ కమిటీ ఎన్నికని నేను మీకు తెలియజేసుకుంటాను. చాలా సంతోషం. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా అప్పలరాజు గారిని, ప్రధాన కార్యదర్శిగా సూర్యబాబు గారిని యువకులను నియమించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుచేతంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఎక్కువ గ్రామ కమిటీలు ఎవరివ్వండి, ఈ కమిటీలు పూర్తి చేసినప్పుడు వాళ్ళు ఒక సూచన ఇస్తున్నారు, ఎక్కువ యువతని చేర్పించమని, యువకులకి ఎక్కువ పదవులు ఇవ్వమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాలు కూడా మనకు ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈరోజు అప్పలరాజు గారు, సూర్యబాబుని మనం ఈ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా చేయడం నాకు చాలా సంతోషకరమైన విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ 19 నెలలు 20 నెలల పరిపాలనలో మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పరిపాలన చూసాం. ఏ సంక్షేమ పథకాలు లేవు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే అసలు నవరత్నాలు తప్పించి అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఎక్కడ తట్టమట్టి కూడా పోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఒకసారి చూడండి, కొత్తవలస నుంచి పెందుర్తికి వెళ్ళిన రోడ్డు చూస్తే మరి ఇన్నాళ్ళు మన తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్తవలస నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 30 గంట 45 నిమిషాలు మనం వెళ్ళిపోయేవారు. అలాంటిది ఇప్పుడు గంటన్నర పడుతున్నది. అంటే నవరత్నాలు ఈ పేదలకు పంచిస్తే చాలు, అభివృద్ధి ఎక్కడికి పోయినా పర్వాలేదు అని ఒక ఆలోచనతో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అది ఆ నవరత్నాలు కూడా అర్హులకి అందకుండా అనర్హులకి అందుతున్నాయి. మనం ఈ మధ్యనే చూసాం, గత 15 రోజుల నుంచి పట్టాల పంపిణీ. ఎక్కడిచ్చారండి పట్టాలు, ఎవరికి ఇచ్చారు? ప్రతి గ్రామంలో మరి ఇవాళ మా ఎలకోట మండలంలో 3 గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు. అర్హులకి ఇవ్వలేదు, చాలామంది పేదలకు ఇవ్వలేదు, డబ్బున్నోళ్ళకే ఇచ్చారు. మరి వాళ్ళ వైఎస్ఆర్
ఇవాళ 3 గ్రామాల నుంచి ప్రజలు వస్తే రేపు సోమవారం స్పందన కార్యక్రమానికి కలెక్టర్కి ఆర్జీ పెట్టుకుందామని ఒక నిర్ణయం కూడా చేయడం జరిగింది. అంటే మరి ఈ పట్టాల పంపిణీలు కూడా ఆ లోకల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు అవినీతికి కూడా మరి పాల్పడ్డారని మీకు తెలియజేసుకుంటూ, మా ఎల్కోట్లో అయితే మరి రోడ్డుని పట్టాకి ₹1,00,000 చొప్పున వసూలు చేశారని గ్రామం అంతా అనుకుంటున్నారు. ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలో కూడా మరి ఈ ఇళ్ల పట్టాల్లో అవినీతి చోటు చేసుకొని అర్హులకు మొండి చేయి చూపించి అనర్హుల్ని డబ్బున్న వాళ్ళని వైఎస్ఆర్ కార్యకర్తలకి ఇచ్చి ప్రజల్ని నిలువున దాగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే ఈ ఇళ్ల పట్టాల పంపిణీలో కాదు, అమ్మఒడి కార్యక్రమం అనండి, ఏ సంక్షేమ పథకంలోనైనా ఈ వాలంటీర్లదే పెత్తనం. వాలంటీర్లు చెప్పినట్టే ఈ అధికారులు కూడా తప్పకుండా తల ఉంచి చేయవలసిన పరిస్థితి, ఇంత చదివి వాలంటీర్ దగ్గర పని చేయవలసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, మనం ఇవన్నీ ఇప్పుడే మేము వ్యాపార ఫంక్షన్కి సాక్షి విలేకరి అమ్మాయి ఫంక్షన్కి వెళ్తే అక్కడ మా కొంతమంది తెలిసిన చెప్తున్నారు, ఈ పరిపాలన చాలా ఘోరంగా ఉన్నది, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందట కదా, తప్పకుండా మనందరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ గెలుస్తారు, ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ ప్రభుత్వంపై తిరగబడే రోజు దగ్గరికి వచ్చిందని ఈరోజు ఉదయం 10:30కి మేము వ్యాపారం వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ అనుకోవడం కూడా జరిగింది. నిజంగా ఈ గ్రామాల్లో ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత ఉండడం అయితే చాలా వాస్తవం, 100% వాస్తవం. కానీ దాన్ని మనం ఓట్లుగా రాబెట్టుకోగలిగే పరిస్థితి మనందరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మనందరి మీద ఉన్నది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇలాగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఈ గ్రామ కమిటీ అయితే ఎన్నుకున్నామో రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా మంచి అభ్యర్థిని మరి మీ అందరూ సూచించి, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, నేను రాజకీయం చేసింది నా ఒక్కడి గురించే కాదు, నా కొడుకు గురించి కాదు అని. కానీ మనందరం కష్టించి పనిచేసి రేపు రాబోయే తరాల వాళ్ళకి మంచి చేకూర్చడానికి, భవిష్యత్తులో మరిన్ని ప్రజలకి మంచి పనులు చేసి చేరువ అవడానికి ఇదొక ఆయుధంగా మరి మన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొవాలి. రేపు రాబోయే మరి ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్తుందని ప్రభుత్వం అంటున్నారు. కోర్టు ఏ నిర్ణయం చేసినప్పటికి కూడా మరి ఇవాళ అయితే ఇప్పటికైతే ఎలక్షన్ ఉన్నట్టే, మనం పంచాయతీ ఎలక్షన్లు ఉన్నట్టే అనుకోవాలి. మరి కోర్టు 2-3 రోజుల్లో ఏం తీర్పు చెప్తుందో దానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ నుంచే మరి రాము తమ్ముడు చెప్పినట్టు మనం ఇవాళ జనవరి 9 ఏకాదశి మంచి రోజు నాడు అనుకోకుండా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని కార్యక్రమాలు మనకి మంచి శుభసూచకంగా జరుగుతున్నాయి. కాబట్టి రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా మనం విజయదుందు మోగించాలని, అలాగే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి ఎంపీపీ జడ్పీటీసీ కూడా ప్రధానమైనది ఉంది. అవి ఏప్రిల్లో అంటున్నారు, ఏప్రిల్ మే నెలలో. మనం ఇప్పటి నుంచే ఈ 4-5 నెలల నుంచే మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు రావడం జరుగుతుంది. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. తప్పకుండా మీ అందరూ కష్టించి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీని మనందరూ చేకూర్చాలని, రాబోయే రోజుల్లో మనందరూ ఇంకా తెలుగుదేశం పార్టీని మరి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంది. మెజారిటీ అభిప్రాయం అన్నది చెప్తే అంటే సమావేశం దానికోసం ఏర్పాటు చేసాం. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వారి తాలూకా పరిస్థితులు బట్టి ఇంకా ఇది ఒకటే కమిటీ కాదు, గ్రామ స్థాయిలో గ్రామ కమిటీ ఉంటుంది, మండల స్థాయిలో 11 కమిటీలు వేస్తాం. ఆ 11 కమిటీల్లో కూడా ఉత్సాహం ఉన్న వారి తాలూకు అనుభవాలను బట్టి కూడా ఇంతవరకు ఆ విధంగా వేసుకునే వెళ్తున్నాం. ఇప్పుడు కూడా ఎవరిని కూడా విస్మరించేది ఉండదు.
ఎవరి దగ్గర న్యాయం అనేది వాళ్ళకి జరుగుతుంది. మరి ఇక్కడ ఇదేంటంటే నిస్వార్థంగా పనిచేసే కమిటీ తప్ప లాభదాయక పదవులు అయితే కావు. దీంట్లో నిస్వార్థంగా పనిచేస్తే గుర్తింపు అంటూ వస్తుంది. ఎప్పుడైతే ఈ పదవిని పట్టుకున్న గ్రామాల్లో ప్రజల్లో ఉన్నామో అప్పుడు ఒక వార్డు మెంబర్ కావచ్చు, ఒక ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, లేదా మండల పరిషత్ అధ్యక్షుడు కావచ్చు, జడ్పీటీసీ కావాల్సిన గుర్తింపు అనేది ఈ పదవిని బట్టే మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మనం పదవుల కోసం కాకుండా ఆ పదవిని ఉపయోగించుకొని ప్రజల్లో గుర్తింపును సంపాదించుకొని ఇప్పుడు అలాగే ఆ ప్రజా పదవాన్ని మనం సంపాదించుకునే దానికి ఇది ఒక వేదిక. ఇక్కడ ఒక రాజకీయ పార్టీలో ఉన్నామంటే ఆ పార్టీ తాలూకా ఏవైతే పార్టీ తాలూకా విధానాలని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇంచుమించుగా 38 ఏళ్ళుగా ఒక బలమైన ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన రాజకీయ పార్టీ, మరి ఈరోజు జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనికి ఒక రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాలూకా చరిత్ర చూస్తే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన మహోన్నత వ్యక్తి. అలాగే ఎప్పుడూ కూడా నీతి నిజాయితీగా పనిచేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా కాకుండా చాలా మంది అంటుంటారు ఆయన ఒక చీఫ్ సెక్రటరీ పరిస్థితుల్లో మంచి ఒక ఉద్యోగి లాగా పనిచేసే పరిస్థితి ఉంది. మనం ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం అనేది మనం చాలా అదృష్టవంతులం. గత 5 ఏళ్ల పాలనలో మన తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం బడుగు బలహీన వర్గాల అందరికీ అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, మన ప్రజలకు తెలుసు. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా విస్మరించకుండా విడిపోయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చక్కని ఈ 13 జిల్లాలకి కేంద్ర బిందువు విజయవాడకు ఆనుకొని ఉన్న విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి అనే ఒక చక్కని రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన నవ్యాంధ్రకి జీవనాడి, పోలవరం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఇంచుమించుగా పోలవరం ప్రాజెక్టు 75% పనులు పూర్తి చేసిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం కాదు, ప్రజలకు తెలుసు. దురదృష్టం ఏంటంటే మాయ మాటలతో ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి అవకాశం ఇచ్చారు. మరి ఈ 19 నెలల్లో ఇంచుమించుగా 1,50,00,000 అప్పులైతే తీసుకొచ్చారు తప్పిస్తే ఎక్కడా కూడా ఆదాయాన్ని తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేయలేకపోయింది. మరి ఏదో మొన్న ఈ ఆడపడుచులకి 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్య వాళ్ళకి 18,000 రూపాయలు ఏదో అకౌంట్లో వేసామని చెప్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి 18 నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు కూడా 20,000 రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి లబ్ధి అందింది. కానీ ఇక్కడ ఇచ్చింది తక్కువ, వాళ్ళు ప్రచారం ఎక్కువ. అది మనం చేసింది ఎంతో చేసాం, ప్రచార లోపం కావచ్చు. మెజారిటీ అభిప్రాయం అన్నది చెప్తే అంటే ఈ సమావేశం దానికోసం ఏర్పాటు చేసాం. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వారి తాలూకా పరిస్థితులు బట్టి ఇంకా ఇది ఒకటే కమిటీ కాదు, గ్రామ స్థాయిలో గ్రామ కమిటీ ఉంటుంది, మండల స్థాయిలో 11 కమిటీలు వేస్తాం. ఆ 11 కమిటీల్లో కూడా ఉత్సాహం ఉన్న కాదు వారి తాలూకా అనుభవాన్ని బట్టి కూడా ఇంతవరకు ఆ విధంగా వేసుకునే వెళ్తున్నాం. ఇప్పుడు కూడా ఎవరిని కూడా విస్మరించేది ఉండదు. ఎవరి దగ్గర న్యాయం అనేది వాళ్ళకి జరుగుతుంది. మరి ఇక్కడ ఇదేంటంటే నిస్వార్థంగా పనిచేసే కమిటీ తప్ప లాభదాయక పదవులు అయితే కావు.
దీంట్లో నిస్వార్థంగా పనిచేస్తే గుర్తింపు అంటూ వస్తుంది. ఎప్పుడైతే ఈ పదవిని పట్టుకున్న గ్రామాల్లో ప్రజల్లో ఉన్నామో అప్పుడు ఒక వార్డు మెంబర్ కావచ్చు, ఒక ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, లేదా మండల పరిషత్ అధ్యక్షులు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు గుర్తింపు అన్నది ఈ పదవిని బట్టే మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మనం పదవుల కోసం కాకుండా ఆ పదవిని ఉపయోగించుకొని ప్రజల్లో గుర్తింపును సంపాదించుకొని ఇప్పుడు అలాగే ఆ ప్రజా పదవి అనేది మనం సంపాదించుకునే దానికి ఇది ఒక వేదిక. ఇక్కడ ఒక రాజకీయ పార్టీలో ఉన్నామంటే ఆ పార్టీ తాలూకా ఏవైతే పార్టీ తాలూకా విధానాలని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇప్పటికి ఇంచుమించుగా 38 ఏళ్ళుగా ఒక బలమైన ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన రాజకీయ పార్టీ, మరి ఈరోజు జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనికి ఒక రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాలూకా చరిత్ర చూస్తే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన మహోన్నత వ్యక్తి. అలాగే ఎప్పుడూ కూడా నీతి నిజాయితీగా పనిచేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా కాకుండా చాలా మంది అంటుంటారు ఆయన ఒక చీఫ్ సెక్రటరీ పరిస్థితుల్లో మంచి ఒక ఉద్యోగి లాగా పనిచేసే పరిస్థితి ఉంది. మనం ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం అనేది మనం చాలా అదృష్టవంతులం. గత 5 ఏళ్ల పాలనలో మన తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బడుగు బలహీన వర్గాల అందరికీ అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, మన ప్రజలకు తెలుసు. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా విస్మరించకుండా విడిపోయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చక్కని ఈ 13 జిల్లాలకి కేంద్ర బిందువు విజయవాడకు ఆనుకొని ఉన్న విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి అనే ఒక చక్కని రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన నవ్యాంధ్రకి జీవనాడి, పోలవరం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఇంచుమించుగా పోలవరం ప్రాజెక్టు 75% పనులు పూర్తి చేసిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం కాదు, ప్రజలకు తెలుసు. దురదృష్టం ఏంటంటే మాయ మాటలతో ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి అవకాశం ఇచ్చారు. మరి ఈ 19 నెలల్లో ఇంచుమించుగా 1,50,00,000 అప్పులైతే తీసుకొచ్చారు తప్పిస్తే ఎక్కడా కూడా ఆదాయం తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేయలేకపోయింది. మరి ఏదో మొన్న ఈ ఆడపడుచులకి 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్య వాళ్ళకి 18,000 రూపాయలు ఏదో అకౌంట్లో వేసామని చెప్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి 18 నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు కూడా 20,000 రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి లబ్ధి అందింది. కానీ ఇక్కడ ఇచ్చింది తక్కువ, వాళ్ళ ప్రచారం ఎక్కువ. అది మనం చేసింది ఎంతో చేసాం, ప్రచార లోపం కావచ్చు. చాలా మంది అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఇంతవరకు కురుపూల అప్పారావు గారు మన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఆయనకున్న అనుభవం మేరకు, ఆయనకున్న పరిస్థితులు బట్టి ఇంతవరకు ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే ముందుగా మొన్న నేను ఆయనతో మాట్లాడితే ఎవరైనా సరే సమర్థవంతంగా పనిచేసే వాళ్ళు ఉంటే పెట్టడానికి నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి, అంటే ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు కనుక ఆయనకి నేను మాట్లాడడం జరిగింది. మరి పార్టీని ఆయనకున్న శక్తి మేరకు, ఆయనకున్న ఆలోచన మేరకు పార్టీని ముందుకు తీసుకెళ్ళినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళా ఆయన్ని మన కార్యకర్తల తాలూకా అందరి అభిప్రాయం మేరకు ఆయన సీనియారిటీకి, ఆయనకి తగిన గుర్తింపు ఇచ్చే విధంగా మన రాంప్రసాద్ గారు తాలూకా రాంప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు,
వారి తాలూకా ఆలోచన కూడా తీసుకొని మనకున్న అప్పారావు గారు కావచ్చు, మన శంకర్రావు గారు కావచ్చు, ఇంకా ఉన్న సీనియర్లకి వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి ఉన్న మండల కమిటీల్లోని ఉన్న కమిటీల్లో ప్రాతినిధ్యం ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆలోచన చేస్తూ మరి ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న కొంతమందితో మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఒక ఏకాభిప్రాయంగా పప్పు అప్పలరాజు గారిని ఈ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నియమించమని చెప్పి కోరడం జరిగింది. రాజుగారు రండి. అదే పప్పు అప్పలరాజు అంటే ఆర్కే రాజు గారు ఎంపిక చేయడం జరుగుతుంది. అలాగే మన కొత్త వలస గ్రామానికి చెందిన కరి సూర్యనౌకరాజు గారిని ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇంకా కమిటీలో ఉపాధ్యక్షులు అలాగే కార్యనిర్వాహక కార్యదర్శులు కోశాధికారి ఇంకా కార్యవర్గ సభ్యులు ఇప్పుడు కూర్చొని ప్రతి గ్రామం నుంచి కూడా ప్రాతినిధ్యం వచ్చే విధంగా చేద్దాం. ప్రస్తుతానికి 19 నెలల నుండి 20 నెలలకు వచ్చినట్టున్నది గత గవర్నమెంట్. మరి 20 నెలల్లో మన మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి మీడియా ద్వారాగా తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మన పరిసర ప్రాంతాల్లో కూడా చాలా దిక్కుల గతంలో అన్ని గవర్నమెంట్లు చేసే అన్ని గవర్నమెంట్లో ఇల్లు స్థలాలు ఇచ్చాం. కానీ ఎక్కడ కూడా పేదవాడి ఇల్లు తీసుకొని, పేదవాడి భూమి తీసుకొని ఇల్లు స్థలాలు మనం ఎక్కడ ఇవ్వలేదు అన్ని పార్టీలు కూడా. ఈరోజు పేదవాడి తాలూకు భూమిని తీసుకొని, పేదవాడిది ఎకరం భూమి తీసుకొని 70 గజాలు ఇస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ పరిస్థితి మన భూమి తీసుకొని మనకే ఇస్తున్నారు తప్ప వేరేగా ఇచ్చేలేదు. ఆ ఇచ్చిన భూమి కూడా మరి మనం కొత్తగా ఇక్కడ ఎన్నైతే ఇల్లు స్థల పట్టాలు వచ్చాయో ఆ పట్టాలన్నీ కూడా కేవలం వాలంటీర్లు, ఎంతమంది అయితే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి, వాలంటీర్ల కుటుంబ సభ్యులకి, కేవలం వైసీపీ పార్టీ కార్యకర్తలు తప్ప నిజమైన పేదవాడికి ఎక్కడ కూడా చాలామంది ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా పట్టాలు రాలేదని కంప్లైంట్ వచ్చింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చూసుకొని నెక్స్ట్ రేపొద్దు ఆ పట్టాలన్నీ కూడా ఎక్కడెక్కడ పేదవాడికి అందింది, ఎక్కడ పేదవాడికి అందలేదు. పక్కా ఇల్లు ఉన్నోడు కూడా మళ్ళీ ఇల్లు వచ్చింది. పక్కా ఇల్లు, పక్కా ఇంటి పన్ను గతంలో పొందున్నారు. వాళ్ళకు కూడా ఇవాళ ఒక ఇంట్లో 4 పట్టాలు వచ్చాయి. అంచేత అటువంటి అన్ని కూడా మనం ముందుకు తీసుకొని మరి గతంలో మన గవర్నమెంట్లో చాలా కొత్త సరఫరా పరిస్థితుల్లో ఈ పట్టాలు ఇవ్వడం తర్వాత మరి గతంలో మన ఎమ్మెల్యే గారిని ఇక్కడ అడగడం జరిగిందంట, మీరు సచివాలయంకి వెళ్ళండి, మీరు నమోదు చేయించుకోండి, మళ్ళీ మీ పట్టాలు ఇస్తాయని చెప్పారట. అది ఎంతవరకు వస్తుందో తెలియదు. ఒక గ్రామం నుంచి సచివాలయంకి వెళ్తున్నారు ఓ 15 మంది ఆడవాళ్ళు. ఆ 15 మంది ఆడవాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే, బాబు మళ్ళీ మా పట్టాలు పట్టుకొచ్చి నమోదు చేయించుకోమన్నారు సచివాలయంలో అని చెప్పి చింతలదండ నుంచే వెళ్ళారు అద్దం బలిగట్టం సచివాలయంకి. అప్పుడు నేను చెప్పాను, అమ్మ ఈ పట్టాలు ఎవరికి క్యాన్సిల్ అవ్వలేదు, ఈ పట్టాలందరికీ కూడా మీ పట్టాలు మళ్ళీ ఒక 2-3 నెలల్లో ఇస్తారు. ఎక్కడ కూడా గతంలో మనం ఇచ్చిన 1200 పట్టాల సైట్లలో వాళ్ళు ఎక్కడ కూడా వేరే సైట్ చేసుకున్నారు తప్ప ఈ పట్టాల దాంట్లోకి సైట్లలో క్యాన్సిల్ చేయడం కానీ ఎటువంటివి జరగలేదు. మరి రేపు వచ్చే నెలలో మరి మీ అందరం కూడా మా పార్టీ తరఫు నుంచి ఉదయం నిలబెట్టి కొత్త వలస మండలంలో మరి ఆ 1200 పట్టాలు కూడా కార్యకర్తలందరినీ కూడా పట్టా లబ్ధిదారులందరినీ కూడా ఒక సమావేశం పరిచి వాళ్ళకి మనందరం కూడా ముందున్నాం. మరి గతంలో మేమందరం కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మరి కలెక్టర్ గారు కూడా అమ్మ పట్టాలు అయితే ఇష్యూ చేశారు, అవి క్యాన్సిల్ చేయడం అయితే జరగదని చెప్పి చెప్పడం కూడా గతంలో జరిగింది. మరి అక్కడి నుంచి వచ్చాక ఎంఆర్ఓ గారిని కూడా కలిసాం. ఎంఆర్ఓ గారు కూడా ఆయనంతా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన పట్టాలు ముందు ఇవ్వద్దని చెప్పి వాళ్ళకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పి కొంత విషయం మాకు తెలిసింది. మరి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పట్టాలు ఇచ్చారు కనుక మన పట్టాలు అయితే ఇచ్చేయడం జరిగింది. ఓన్లీ భూమి అప్పచెప్పడం మనకు కావాలి. మనం ఏదైతే 1200 మందికి కూడా మనందరం కూడా నిలబడి
వాళ్ళందరూ లబ్ధిదారులందరినీ కూడా భూమి మీద తీసుకెళ్ళి ఆ పట్టాలు, ఎందుకంటే ఏమనంటే చిన్న గొడవ ఉన్నది అంటున్నారు. గొడవ ఉండేది 2 ఎకరాలకే, మొత్తానికి కాదు గొడవ. ముందు గొడవ లేని సైట్ ఏదైతే ఉందో అప్పచెప్పి, నాకు తెలిసిన వరకు అది కూడా కోర్టు కొట్టేసింది. అది నేను ఎంఆర్ఓ గారిని కూడా అడగం, నెంబర్ ఇస్తే మేమే స్వయంగా వెళ్ళి ఆ నెంబర్ ఏమైందనేది మేము తెలుసుకొని దాన్ని కూడా రిజల్ట్ తీసుకొస్తాం సార్ అని చెప్పడం, వదిలిగా చెప్పడం జరిగింది. అంచేత అది కూడా మనం ప్రయత్నం చేద్దాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనందరం కూడా గట్టిగా ఒక ఐకమత్యం మీద ఏవైనా చిన్న చిన్న తేడాపాడాలు ఉన్నా అవన్నీ మనస్పర్ధలన్నీ బయటికి తీసేసి అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తే రేపు రానున్న ఎలక్షన్లో అన్నీ కూడా మనం సాధిస్తాం. ఎందుకంటే ఇవాళ మండలంలో కానీ రాష్ట్రంలో కానీ అతి ఎక్కువ కార్యకర్తలు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ నాయకులు అయితే వెళ్ళిపోయారు, కానీ పార్టీ కార్యకర్త ఎక్కడ కూడా చెక్కి చెదరలేదు. మొన్న మనం చూసాం, మరి కరోనాలో మన పార్టీ తరఫు నుంచి మనం మండలం అంతా కూడా గ్రామాలకు కూడా తిరిగి ఎక్కడైతే అన్ని గ్రామాల్లో అందరికీ కూడా మనకు చేతనేంత వరకు మన పార్టీ తరఫున 5 నెలల పాటు మన అందరం కూడా రాత్రి పగలనక కష్టపడి ఒక బలమైన శక్తిని మన మండలం నుంచి మన అందరం కూడా సంపాదించుకున్నాం. అందరు కార్యకర్తలు రాత్రి పగల కష్టపడి పెట్టే ఆ గ్రామంలో వీళ్ళంటూ ఉన్నారు, పార్టీ ఉంది, కష్టమైతే నిలబడతారు, మనకు సాయం చేస్తారు ఒక నమ్మకాన్ని ప్రజల్లో మనం పెద్దలు వదిన గారు కానీ అన్నగారు కానీ ఎక్కడికి పిలిచినా పాపం ఓపికగా ఈరోజు 4 గంటల ముందు 3 గంటలు ఫోన్ చేసి 4 గంటలకు ఉన్నదని ఆయన చెప్పేవారు. తప్పకుండా 4 గంటలకు వచ్చేవారు. మరి ప్రతి గ్రామం కూడా గ్రామం ఇంటింటికి కూడా తిరిగి, మరి గురువు గారు రాజన్ గారు అయితేమి, మరి పెద్దలు అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ఒక కలిసికట్లు ఇందా శ్రీని చెప్పినట్టు మొన్న ఎలక్షన్ కానీ పెట్టినట్టయితే డెఫినెట్గా ఎంపీపీ జెడ్పీటీసీ మండలం పంచాయతీని కూడా మనం కైవసం చేసుకునే ఊపు తీసుకొచ్చాం. ఈరోజు కూడా అది ఎక్కడికి పోలేదు, ఉంటుంది బలంగా. ఒకటి నా విన్నపం, ఎవరికైనా మన కార్యకర్తల్లో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు పార్టీ నిలబడుతుంది, మేము నిలబడతాం. మీరు తెలియజేయండి. తెలియజేయకుండా మన కష్టం తెలియకపోతే మరి మేమేం చేయగలుగుతాం? కష్టం తెలిస్తే మనం తెలుస్తాం. అంచేత దేనికైనా ముందుందాం, ముందుకు తీసుకెళ్దాం. ఇవాళ రేపు వచ్చే నెలలో పెట్టనియండి, ఏప్రిల్లో పెట్టనియండి ఎలక్షన్. మనం ఇక్కడి నుంచే క్యాంపింగ్ స్టార్ట్ చేద్దాం. ఎలక్షన్ క్యాంపింగ్ ఈ రోజు నుంచే. ఇప్పుడే శ్రీనానికి చెప్పాను, అన్నీ కూడా చెప్తున్నాం. ఈరోజు ఈశాన్యం భాగంగా గొల్లపేటలో సాయంత్రం 4-5 టైంలో ఏకాదశి కనుక చంద్రరావుపల్లి గొల్లపేట గ్రామానికి ఒక 10 మంది కార్యకర్తలు స్టార్ట్ చేస్తూ ఇక్కడి నుంచి మన గ్రామాలు కూడా కార్యకర్తలందరినీ కలుపుకొని కార్యకర్తలందరినీ ముందుకు తీసుకొచ్చి అక్కడ ఉన్న సమస్య ఏంటి వాళ్ళకి మనం భరోసా ఇచ్చి రేపు ఏ విషయానికైనా మనం రెడీగా ఉన్నాము. దేనికి మనం భయపడవలసిన పని లేదు. మనకు వీళ్ళున్నారు, మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మనకు అందరికీ అండ ఉంది. రాత్రి పగలనక కష్టపడే శక్తి మనకు భగవంతుడు ఇచ్చారు కార్యకర్తలందరికీ. మనం పార్టీని ముందుకు తీసుకెళ్దాం. రాబోయే రోజుల్లో కొత్త వలస గడ్డ మీద కంచుకోవట తెలుగుదేశం ఎగరేస్తాం. అందరూ సహకారం ఉంచి చిన్న ఇప్పుడు ఈ పదవులు అనేది ఆ జనానికి పార్టీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదు, డే అండ్ నైట్ కష్టపడాలి, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి ఇప్పుడు ఇందా సీనాన్ని అన్నట్టు కొంత డబ్బు అవసరం ఉంటుంది, కొంతమంది కార్యకర్తలు కలుపుకొని అందరితో కలుపుకొని నిరంతరం ఒక రోజుకు 1 గంటైనా 2 గంటలైనా దీని మీద బుర్ర పెట్టి పనిచేయవలసిన పరిస్థితి ఉంటుంది. అంచేత అటువంటి వ్యక్తిని మంచి కుర్రాడిని తీసుకొని కమిటీ అన్ని ఏరియాల్లో ఇప్పుడు మన మేజర్ పంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డుల నుంచి 20 ఏ క్యాస్టుల నుంచి అన్ని క్యాస్టుల నుంచి కూడా కమిటీలోకి చేర్చుకోవాలని నా యొక్క అభిప్రాయం. అన్ని క్యాస్టులు అన్ని వార్డులు అలాగే ప్రెసిడెంట్ అనే వ్యక్తిని కొద్ది కుర్రోడిని యువకుడిని మంచి కొద్దిగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరైనా పర్వాలేదు, పార్టీకి ముందుకు తీసుకెళ్ళాలి. తక్కువ అర్బన్ అనేటప్పటికి కంచుకో గుండెకాయ కొత్త వలస మేజర్ పంచాయతీ మండలంలో మనం పంచాయతీ నిలబెట్టుకుంటే మండలాన్ని మనం సాధించుకుంటాం. అంచేత ఆ పంచాయతీని
ముందుకు తీసుకెళ్లే వ్యక్తి, నలుగురిని కలుపుకునే వ్యక్తి, యూత్ని తిప్పుకునే వ్యక్తి, అందరితో ఐకమత్యంగా సరదాగా పార్టీ కోసం పనిచేయాలి, డే అండ్ నైట్ కష్టపడాలి. పిల్లగానే ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే మనం ముందుకెళ్ళాలి, ఎక్కడైనా ఆపద వచ్చిందంటే పార్టీ ముందుకెళ్ళాలి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక నాయకుడిని, పెద్దలు అన్నయ్య ఉన్నారు, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. రేపు రానున్న రోజుల్లో కూడా మనందరం కూడా కష్టపడదాం, ముందుకెళ్దాం, సాధిద్దాం. ఏదైనా వార్డు నెంబర్ కానించి మండల స్థాయి వరకు దేన్ని కూడా విడిచిపెట్టొద్దు. మనందరం కూడా ఈ విధంగా ఉన్నట్టయితే మనల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. అదొకటే మీరు గమనించండి. వాళ్ళు ఎన్నెన్నో రకరకాల మాట్లాడుతుంటారు, ఆ మాటలు మనకేం భయపడవసలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అన్నయ్య గారికి, అధ్యక్షులకి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ దండం పెడుతున్నా, నమస్కారం చేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మన రామ్ ప్రసాద్ గారికి, అలాగే మన స్థానిక పార్టీ అధ్యక్షులు మన కోల శ్రీని గారికి, మరి మాజీ సర్పంచ్ గొరపల్లి రాము గారికి, అలాగే మరో సర్పంచ్ కురుపల్లి అప్పారావు గారికి, మరో సర్పంచ్ బొబ్బాలి శ్రీని గారికి, మరి పాత్రికేయ మిత్రులకు, మిగిలిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మరి నన్ను ఈ పదవికి నేనైతే అర్హుని కాదని అనుకుంటున్నాను, కానీ నాలో అర్హతను గుర్తించి నన్ను చేయమని ఒక ముల్లి కిరీటాన్ని నా తల మీద పెట్టారు. ఒక పార్టీ, మండల పార్టీ అవ్వచ్చు, లేకపోతే గ్రామ పార్టీ అవ్వచ్చు, విలేజ్ కమిటీ అవ్వచ్చు, లేకపోతే వార్డు కమిటీ అవ్వచ్చు, ఏదైనా ఒక కమిటీకి అధ్యక్ష బాధ్యత అన్నది చాలా విలువైనది, చాలా గౌరవమైనది, చాలా బాధ్యత అయినది. నేను విలువని, గౌరవాన్ని కాపాడగలుగుతానని సభాముఖ్యంగా పెద్దలందరి ముందు కూడా నేను ప్రమాణం చేస్తున్నాను. కానీ బాధ్యతను మొయ్యగలనా లేదా అన్నది అది మీ మీద మాత్రమే ఆధారపడి ఉంది. కొత్తవలస మండలంలో 20 వార్డులు ఉన్నాయంటే 20 వార్డుల్లో 20,000 మంది జనాభా నివాసం ఉంటున్నారంటే మరి ప్రతి ఒక్కరికి మన పార్టీ జెండా వాళ్ళ మైండ్లోకి వెళ్ళాలి. వెళ్ళే విధంగా మనం పనిచేయాలంటే ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీలో ఒక సైనికుల్లా పనిచేసి నన్ను ముందుకు నడిపించాలి. ఎందుకంటే బాధ్యత తీసుకోవడం అన్నది చాలా ఈజీ, కానీ దాన్ని పొయ్యడం చాలా కష్టం. ఇంత బరువైన బాధ్యత గౌరవనీయులు కురుపల్లి అప్పారావు గారు, ఆయనకి చాలా ఓపిక, సహనం, చాలా విధేయత. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్నెన్నా ఇలా తుడుచుకుంటూ వెళ్ళిపోయి అనకూడదు, కానీ మన దృష్టిలో మన ప్రాంత మరో గాంధీగా ఆయన నిరూపణ కాగలిగాడు. కానీ మన వయసుకి, మనం చేస్తున్న యాక్టివిటీస్కి అంత ఓపికగా ఉండగలమా, అంత బాధ్యతగా ఉండగలమా, అంత గౌరవంగా ఉండగలమా అన్నది కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే ఈ పదవీ కాలం సుమారు 1-2 సంవత్సరాలు ఉంటే ఉండొచ్చు. ఈ 2 ఏళ్ళు సమయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మనం ఏ తప్పు చేసినా, ఏదైనా తప్పుడుగా మాట్లాడినా మన మిత్రులు, పాత్రికేయ మిత్రులు దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఎంత బాధ్యతగా ఉండాలంటే, మరి అనకూడదు, కానీ ఇంట్లో పిల్లల్ని ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటామో పార్టీలో ఉన్నటువంటి సభ్యులు కూడా పిల్లల కంటే ఎక్కువగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే పార్టీ అధ్యక్షుడి మీద ఆధారపడి ఉంటుందని నాకున్నటువంటి అభిప్రాయం. సబ్స్క్రైబ్ FTP న్యూస్. Please subscribe FTP News. Thank you. Subscribe FTP News. సబ్స్క్రైబ్ FTP న్యూస్. Please subscribe FTP channel. Subscribe FTP News. Please subscribe FTP news. Please subscribe FTP News. Please subscribe FTP news. subscribe FTV News. Subscribe FTV News. Subscribe FTV news. సబ్స్క్రైబ్ Subscribe FTP News. Thank you. Subscribe FTP News. Subscribe FTV News. FTP న్యూస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Subscribe FTP News.
ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే మనం ఇందులో ఉంటే చాలా మనం తెలుసుకోగలుగుతాం. ఎఫ్టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోండి. ఇది ఇవాళ FTP న్యూస్. For daily updates of FTP news, like, subscribe, press bell icon.